హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ అయింది. సో ప్రతి టెస్ట్ నేషన్ దాంట్లో పాల్గొంటుంది. సో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జరిగింది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ అడ్డదిడ్డంగా ఓడిపోయింది, అది తెలిసిందే. సో నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 ఫర్ అవుట్ అయింది. కానీ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఫస్ట్ 12 ఓవర్స్లోనే 65 ఫర్ 5 ఉంది కదా, 150 లోపల లేకపోతే 100 రూపీస్లో రిస్ట్రిక్ట్ చేసేస్తారు, తర్వాత మన వాళ్ళు వచ్చి ఒక 10-20 ఓవర్స్లో ఫినిష్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏమైంది, స్లోగా పిచ్ టర్న్ అవ్వడం, తర్వాత మన బౌలర్సు ఆ పిచ్చు వాళ్ళు కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం పార్ట్నర్షిప్ అవన్నీ కలిసి మ్యాచ్ కొంచెం ప్రొలాంగ్ అయింది. తర్వాత వాళ్ళ బ్యాటింగ్ చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రాంగ్గా మన వాళ్ళ బౌలింగ్ని ప్రొటెక్ట్ చేశాడు. అదే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారు, మన వాళ్ళు బౌలింగ్ చేశారు. తర్వాత లాస్ట్లో మళ్ళీ వికెట్లు పడిపోయాయి, కొలాప్స్ తొందరగా 1 నేను చూసినప్పుడు 186 ఫర్ 5 ఉండే. తర్వాత మొత్తం వికెట్లు అన్నీ పడిపోయి 228 ఫర్ అవుట్ అయిపోయారు. తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వాళ్ళు ఓపెనింగ్ చేయడం తర్వాత మన రోహిత్ శర్మ 30 బాల్స్లోనే 41 రన్స్ చేతగా బాదాడు, 7 4 కొట్టాడు, 6 సేమ్స్ కొట్టలే. తర్వాత శుభ్మన్ గిల్ బాగానే లాస్ట్ లాగా నిలబడి మ్యాచ్ని కొంచెం ఇంకా అది వికెట్లు పడిపోకుండా ఉన్నాడు. తర్వాత కోహ్లీ కూడా 20 రన్స్ కొట్టడం, తర్వాత వచ్చిన అయ్యర్ కూడా 22 రన్స్ కొట్టడం, అక్షత్ పటేల్ ఇంకా ప్రభావం ఏం చూపించకపోవడం. తర్వాత లాస్ట్లో వచ్చిన కేఎల్ రాహుల్ ఇంకా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. మెయిన్గా శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ని కొంచెం జాగ్రత్తగా, అదే బ్యాటింగ్లో, బౌలింగ్లో అయితే మొహమ్మద్ షమి, వీళ్ళిద్దరూ నిన్న మ్యాచ్ని మన ఇండియాని గెలిపేయడానికి మెయిన్ పాయింట్. నేను ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే, మన ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు పట్ట వికెట్లు తీసింది, తర్వాత కొంచెం మిడ్ ఓవర్స్లో చేతులు ఎత్తేసింది. సెమీకి ఇస్తున్నారు కానీ తక్కువ ఓవర్స్ ఇచ్చారు. లాస్ట్లో సెమీయే మెయిన్గా పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది, లేకపోతే 250 270 దాకా పోయే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా ఆడారు బంగ్లాదేశ్ వాళ్ళు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మనం కూడా కొన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ కోల్పోయాం. అంటే మనము మిడిల్ ఆర్డర్ కాదు, థర్డ్ డౌన్ సెకండ్ డౌన్ దగ్గర కొంచెం వీక్ ఉంది ఇండియా. ఎందుకంటే కోహ్లీ ఫామ్లో లేకపోవడం, అంటే అప్పుడప్పుడు కోహ్లీ రన్స్ చేస్తున్నారు కానీ తన స్థాయికి తగ్గ కేపబుల్ దగ్గర రన్స్ చేయలేకపోయాడు. తర్వాత అక్షత్ పటేల్ అవుట్ అవ్వడం, శ్రేయస్ అయ్యర్ కూడా నేను మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం, అంతకుముందు ఫామ్లో ఉన్నా కూడా నేను ఫెయిల్ అయ్యాను. సో ఏంటంటే ఇది మనకు ఫస్ట్ వార్మప్ మ్యాచ్ లాంటిది. అంటే వార్మప్ మ్యాచ్ కాదు, మంచి నిజమైన మ్యాచే, కానీ మనోళ్ళు అక్కడ తడబడ్డం వల్ల. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది పాకిస్తాన్ మ్యాచ్, ఎందుకంటే ప్రెస్టీజియస్ మ్యాచ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మీద ఎంత ప్రెస్టీజియస్ అంటే నరాలు కోసేసుకుంటారు ఆ రేంజ్లో. ఇండియా పాకిస్తాన్ మీద అంటే అంత హైప్ ఉంటుంది. సో ఆ మ్యాచ్లో గెలవాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మనోళ్ళు ఈ మ్యాచ్లో బౌలింగ్ బాగానే పర్ఫామ్ చేసినా కూడా మిడిల్ ఓవర్స్లో కొంచెం ల్యాగ్ అయింది. తర్వాత మనోళ్ళు ఇక్కడ బ్యాటింగ్లో కూడా కొంచెం లైట్గా తడబడినట్టు అనిపించింది. సో పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్లో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు, మన ఇండియా కూడా బౌలింగ్ బాగుంది, కానీ మన మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో 1-2 బ్యాట్స్మెన్ కోహ్లీ ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి కోహ్లీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చితకబాతాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ జరిగే పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోహ్లీ అయితే 100% పాకిస్తాన్ మ్యాచ్ అంటే చలరేగా ఆడతాడు. తర్వాత రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినట్టు, ఎందుకంటే నేను 30 బాల్స్ 40 రన్స్, ఆయన 7 4 కొట్టాడు. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కొంచెం తక్కువ అయినా కూడా బాగానే పోతాడు. సో శుభ్మన్ గిల్ కూడా ఫామ్లో. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మేబీ నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇది చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, ఎందుకంటే కొన్ని రీజన్స్. అంటే నేను వేరే వర్క్లో పడిపోయి దీన్ని నెగ్లెక్ట్ చేసిన, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఇలాంటి వీడియోస్ మోర్ కావాలనుకున్న నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టి కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు రీచ్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.